అంటే దేవుడు కొన్నిసార్లు అవసరాన్ని బట్టి నీకు శ్రమలకు అప్పగించవచ్చు, శ్రమలు అనుమతించవచ్చు నీకు నీ కుటుంబానికి. కొన్నిసార్లు ఆ కష్టాలకు అనుమతించుండవచ్చు అవసరాన్ని బట్టి. ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఆ శ్రమలు ఆ కష్టాలు నీ దగ్గరికి ఉండనియోడు. అది కూడా నీ మేలు కోసమే, మన మేలు కోసమే. కీడు కోసమై దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశపూర్వకముగా హృదయపూర్వకముగా బాధ పెట్టువాడు కాదు. ఉద్దేశపూర్వకముగా ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని దేవుడు బాధ పెట్టడు.